హలో, వెల్కమ్ టు లతాస్ న్యూట్రిషనల్ కిచెన్. నేను మీకు ఇవాళ ఒక వ్యూవర్ షేర్ చేసిన రెసిపీ చూపించబోతున్నాను. బీట్రూట్ రసం రెసిపీ. అది వాళ్ళ ఫ్యామిలీలో చాలా ఫేవరెట్ రసం అట. సో తను నాకు మెసేజ్ పెట్టి ఇఫ్ ఐ కెన్ షేర్ ద రెసిపీ మీరు చూపిస్తారా అని అడిగారు. సో తను వచ్చేసి మా అక్క వాళ్ళ నేబర్ అనమాట. సో ఆవిడ రిక్వెస్ట్, ఆవిడ పాపం చాలా రోజుల ముందే పెట్టారు, బట్ నేను బ్రేక్ తీసుకోవడం వల్ల ఇది కూడా డిలే అయిపోయింది. సో ఇవాళ ఐ థాట్ వెన్ ఐ కమ్ బ్యాక్ నా థర్డ్ ఆర్ ఫోర్త్ రెసిపీ షుడ్ బీ హర్స్ అని. సో రసం రెసిపీ విత్ బీట్రూట్ ఎలా ఉంటుందో చూద్దాం, ప్రాసెస్ ఏంటో చూద్దాం, వచ్చేసేయండి. దానికి ఫస్ట్ మనం మసాలా రెడీ చేసుకోవాలి. సో మసాలా రెడీ చేసుకునే ప్రాసెస్లో మనం ఏమేమి వేసుకోవాలి కూడా చూసిద్దాం. కమ్ ఆన్. సో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే తాలింపు దినుసులు అన్నీ ఉన్నాయండి. ధనియాలు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, జీలకర్ర మనం రోస్ట్ చేసుకుని మసాలా చేసుకుంటాము. చింతపండు, బాయిల్డ్ బీట్రూట్. ఇది ప్రెషర్ కుక్ చేశాను నేను, ఒక 5-6 విజిల్స్. బీట్రూట్ తొందరగా ఉడకదు, సో కొంచెం మీడియం సైజ్ క్యూబ్స్గా చేసుకుని మీరు చక్కగా ఒక 3-4 విజిల్స్ పెట్టుకోండి. ఉప్పు, చింతపండు పులుసు. మనం చింతపండు రసం వేసుకోకుండా రసం చేసుకోం, సో దానికోసం చింతపండు రసం కావాలి. కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ అండ్ బెల్లం మనం ఆ స్వీట్ టించ్ ఆఫ్ ఫ్లేవర్ కోసం అనమాట. సో ఇప్పుడు మసాలా నూరుకుందాం. సో ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని ఈ ఫ్రెష్ మసాలా చేసుకోవాలి అనుకుంటే మీరు అండ్ స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే కూడా యూ కెన్ గో హెడ్ అండ్ యూజ్ వితౌట్ ఆయిల్. లేదు ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేసుకుంటామంటే ఒక 1/2 స్పూన్ ఆయిల్ తోటి మీరు చక్కగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవచ్చు. వెరీ లిటిల్ ఆయిల్, టూ మచ్ ఆయిల్ కూడా వేయట్లేదు. సో వెరీ లిటిల్ ఆయిల్ అండ్ లెట్ దిస్ గెట్ హీటన్ అప్. చాలా తొందరగా హీట్ అయిపోతుంది, ఎక్కువ ఆయిల్ లేదు. సో ఫస్ట్ మనం ధనియాలు యాడ్ చేసుకుందాం. ఐ హ్యావ్ టేకెన్ ఒక 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను మీకు ధనియాలు. సో దిస్ విల్ బీ రోస్టెడ్ ఇన్ ఆయిల్ ఫర్ సో ఇవి రోస్ట్ అవటం మొదలైంది, మంచి అరోమా కూడా స్టార్ట్ అయింది. సో నౌ ఈజ్ ద టైమ్ టు యాడ్. కొంచెం జీరా యాడ్ చేసుకోండి. ఈ మసాలాస్ అన్నీ అండి, మీరు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీ టేస్ట్ బర్డ్స్ని పెట్టుకుని దాన్ని ఫాలో అయిపోవచ్చు. కొంతమందికి జీలకర్ర ఎక్కువ ఉంటే ఇష్టం, కొంతమందికి ధనియాల ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం. సో ఈ జీలకర్ర, ధనియాలు, లేకపోతే వాము, మా అత్తయ్యగారు చేసే దానిలో వాము ధనియాలు చేస్తారు ఆవిడ. సో వాము కొంచెం ఎక్కువ పడుతుంది. డైజెషన్ కోసం మనం సౌత్ ఇండియాలో టిపికల్లీ రసం తింటాము రైస్ తోటి. సో వాము ఈజ్ అ వెరీ వెరీ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ ఇన్ డైజెషన్ అనమాట. వావ్, అరోమా రావడం స్టార్ట్ అయిపోయింది. అండ్ రిమెంబర్, ఇది లో ఫ్లేమ్లోనే మీరు రోస్ట్ చేసుకోండి చక్కగా. హైలో పెడితే చాలా చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ కదా, మాడిపోయే ప్రమాదం ఉంది. నౌ వీ కెన్ యాడ్ రెడ్ చిల్లీస్. నేను ఒక 3 to 4 రెడ్ చిల్లీస్ తీసుకున్నాను. సో దట్ ఎందుకంటే రసంలో మనం ఎక్కువ కారం వేయము కాబట్టి రెడ్ చిల్లీస్ రిప్లేస్మెంట్ అనమాట కారంకి. మనకి రెడ్ చిల్లీస్ వేగాయి అని తెలియటానికి ఇంకొక ఇండికేషన్ ఏంటంటే ఇవి కొంచెం ఉబ్బినట్టు అవుతుంది అనమాట హీట్కి. సో దట్ మీన్స్ దే ఆర్ ఆల్ రోస్టెడ్ నైస్లీ. ట్రై ప్రెస్సింగ్ దెమ్ టు ద ప్యాన్, తొందరగా అయిపోతుంది. ఇవి వేగకపోయినా ఏ ఇంగ్రీడియంట్స్ అయినా సరే మీరు నిల్వ ఉంచుకునే పొడిలో ఇంగ్రీడియంట్స్ వేగకపోతే ఆ ఆయిల్లో కానీ ఫైర్లో కానీ పాడైపోయే ప్రమాదం ఉంది ఆ పౌడర్. వెరీ నైస్ అరోమా. సో ఇప్పుడు దీనిలో డ్రై కోకోనట్ కూడా మీరు చిన్న చిన్న పీసెస్ చేసేసుకోవచ్చు. నేను మీకు కొన్ని రెసిపీస్లో చూపించాను. కోకోనట్ పౌడర్ నేను కొనుక్కొని తెచ్చుకుంటాను. లేదు అంటే నా దగ్గర ఎక్కువ కోకోనట్ ఉంది అని అంటే దాన్ని ఒకేసారి పౌడర్ చేసి ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను. అట్లీస్ట్ ఒక 3 months వరకే వస్తుంది నాకు అది. దట్ ఈస్ వెన్ ఐ యాక్చువల్లీ గెట్ టైమ్. లేదు అంటే మనకి చక్కగా ఈ ఆర్గానిక్ షాప్స్లో మంచిగా డ్రై కోకోనట్ పౌడర్ దొరుకుతుంది, అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ కట్టేసి, బికాజ్ కోకోనట్ పౌడర్ కాబట్టి ఇప్పుడు వేస్తాం. ముందే వేసేస్తే మనకి పౌడర్ మాడిపోయినది అయిపోతుంది, బికాజ్ ఇంత మైన్యూట్ పార్టికల్స్.
సో స్టవ్ ఆపేసాను. ఇప్పుడు ఈ వేడికి ఈ కోకోనట్ పౌడర్ రోస్ట్ అయిపోతుంది. ఐ థింక్ దిస్ షుడ్ బి గుడ్. లేదంటే కలర్ మాడిపోయింది అంటే దిస్ విల్ బీ బర్న్డ్ అండ్ ఒక బిట్టర్ టేస్ట్ వస్తుంది మనకి, స్ట్రాంగ్ టేస్ట్. సో లెట్ దిస్ గెట్ కూల్ డౌన్. ఈ మసాలా కూల్ అయిపోయిన తర్వాత బీట్రూట్ అండ్ ఇది మీరు బ్లెండ్ చేసేసుకోవాలి. ఫస్ట్ మీరు ఈ మసాలా పౌడర్ చేసుకోండి, ఎందుకంటే వెట్ తగిలితే, అంటే ఫస్ట్ బీట్రూట్ వేసేసి ఆ తర్వాత ఇది వేస్తే ధనియాలు ఉన్నాయి, అవి మీకు బ్లెండ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఫస్ట్ ఈ మసాలా పౌడర్ రోస్ట్ చేసుకుని దెన్ బీట్రూట్ యాడ్ చేసి ప్యూరీ చేసేసుకోండి. సో మసాలాని నేను చక్కగా బ్లెండ్ చేసేసుకున్నాను. ఇఫ్ యూ కెన్ సీ ద పౌడర్. ఇప్పుడు ఇందులో నేను బీట్రూట్ వేస్తాను. ఈ బీట్రూట్ వేసుకుని చక్కగా ప్యూరీ చేసేసుకోండి. బీట్రూట్ ఉడకబెట్టిన వాటర్ వేస్ట్ చేయొద్దు, దట్ ఈస్ ప్రెషియస్. ఎందుకంటే ఉడకబెట్టిన వాటర్లోనే మనకి ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ మిక్స్ అయిపోతాయి. సో లెట్స్ బ్లెండ్ దిస్ నౌ. సో మనం ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకుందాము. ప్యూరీ రెడీ. అంతలోకి నేను రసంకి వాటర్ కూడా పెట్టుకున్నాను. సో వాటర్ హీట్ ఎక్కగానే ఈ ప్యూరీతో పాటు చింతపండు రసం కూడా వేస్తాను అనమాట. సో లెట్స్ బ్లెండ్ దిస్. వావ్, లవ్లీ రెడ్ కలర్. ఇఫ్ యూ కెన్ సీ దిస్. మనకి ప్యూరీ కూడా రెడీ అయిపోయింది. సో దిస్ ఇస్ ఆసమ్ అరోమా. ధనియాలు అండ్ ఈ జీలకర్ర వాసన అద్భుతంగా వస్తుంది. సో వాటర్ హీట్ ఎక్కగానే ఘాటు ఉందండి, కొంచెం దూరం పెట్టుకోండి, లేకపోతే దగ్గు తుమ్ములు అన్నీ వచ్చేస్తాయి ఈ బ్యూటిఫుల్ ఫ్రెష్ మసాలాకి. సో వాటర్ హీట్ ఎక్కగానే ఈ ప్యూరీ యాడ్ చేసుకుని చక్కగా మనం ఐఎమ్ షూర్ దిస్ ఈస్ గోయింగ్ టు క్లియర్ ఆల్ ద థ్రోట్ అండ్ అదర్ ప్రాబ్లమ్స్. సో ఈ మసాలా అండ్ మనము చింతపండు పులుసు యాడ్ చేసుకుని ఒక 5 to 10 minutes బాయిల్ చేసుకుంటే మంచిగా అన్నీ మిక్స్ అయిపోతాయి. అండ్ దెన్ వీ కెన్ పుట్ ద తడ్కా. చక్కగా తాలింపు వేసుకొని మనం ఈ రసాన్ని ఆస్వాదిద్దాము. అండ్ లాస్ట్లో బాయిల్ అవుతూ ఓకే ఇంకో 2 minutesలో కట్టేస్తాం అనగా బెల్లం పౌడర్, లేకపోతే బెల్లం చక్కగా కొట్టేసుకొని బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లం ఈజ్ ఆప్షనల్. కొంతమందికి రసంలో బెల్లం ఇష్టం, కొంతమందికి ఇష్టం ఉండదు. సో బెల్లం మీరు యాడ్ చేస్తారా యాడ్ చేయలేదా మీ ఆప్షన్ అది. సో మనకి వాటర్ బాయిలింగ్ స్టార్ట్ అవుతోంది. ఇఫ్ యూ కెన్ సీ. సో దిస్ ఈజ్ ద టైమ్ యూ కెన్ యాడ్ దిస్ ప్యూరీ. నేను ఆల్రెడీ ఒకసారి చేశాను ఈ రెసిపీ, చాలా టేస్టీగా ఉంది. రామసిత్త గారు, థ్యాంక్స్ ఫర్ దిస్ లవ్లీ రెసిపీ. అండ్ ఇంత కలర్ఫుల్ రసం నేను ఫస్ట్ టైం చేశాను. సో ఈ క్వాంటిటీకి మనం ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చింతపండు రసం మనం ఎలాగో యాడ్ చేస్తాం కాబట్టి దానిలో వాటర్ ఉంటుంది. సో మనం ఇప్పుడు చింతపండు పులుసులో నేను వాటర్ మిక్స్ చేసేసాను. సో డైల్యూట్ అయిపోయి now this is the consistency and the quantity. ఇప్పుడు ఈ 3 పచ్చిమిరపకాయలు, బెల్లం అండ్ కరివేపాకు ఇప్పుడు వేసేస్తున్నాను. యాక్చువల్లీ మనకి టిపికల్లీ కరివేపాకు సాంబార్లో కానీ, పప్పుచారులో కానీ, రసంలో కానీ ఉడికితే, ఈవెన్ పప్పులో కూడా చాలా మంచి వాసన వస్తుందండి. అద్భుతమైన గుమ్ములు నడిపోతూ ఉంటాయి ఆ డిషెస్. సో ఇప్పుడు ఇది ఒక 5 to 10 minutes బాయిల్ అవ్వనివ్వండి. తర్వాత మనం చక్కగా తడకా వేసేసుకోవచ్చు. లెట్ ఆల్ ద ఫ్లేవర్స్ గెట్ ఇన్ఫ్యూజ్డ్ టు దిస్ వాటర్. బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఉప్పు వేసుకుందాం తగినంత, యాజ్ పర్ యువర్ టేస్ట్. ఉప్పు, పులుపు, బెల్లం, కారం. ఆహా, నాకు పచ్చిపులుసు గుర్తొస్తుంది. ఐఎమ్ మిస్సింగ్ పచ్చిపులుసు. సంక్రాంతి టైంలో మా మమ్మీ చేసేది. సో ఇది కూడా అలా అన్ని షడ్రుచులు అని అంటారు మనం పచ్చిపులుసులోకి చేసుకునేవి. ఆ ఫ్లేవర్స్ గుర్తొస్తున్నాయి. బీట్రూట్ కూడా ఉంది, విచ్ గివ్స్ దట్ నైస్ స్వీట్ ఫ్లేవర్. ఈ రసం అనేది మన సౌత్ ఇండియాలో టిపికల్లీ మనం డైజెషన్ ఐటమ్, డైజెషన్కి కోసం వాడే ఒక డిష్ అనమాట. సో చాలామంది రసం ఇడ్లీ, రసం అన్నంలో కలుపుకొని తింటారు. సో దిస్ హెల్ప్స్ ఇన్ గెట్టింగ్ ద ఫుడ్ ఈజీలీ డైజెస్టెడ్ బికాజ్ ఇట్ హ్యాస్ కొరియాండర్ సీడ్స్, ధనియాలు ఉన్నాయి, జీలకర్ర ఉంది. ఇవన్నీ చక్కగా డైజెషన్కి చాలా హెల్ప్ చేస్తాయి.
అట్ ద సేమ్ టైం ఐఎమ్ జస్ట్ లవింగ్ ద అరోమా. దగ్గు వస్తున్నా నాకు ఈ మసాలా, ఫ్రెష్ మసాలా గ్రౌండెడ్ ఈజ్ లైక్ ఆల్వేస్ అ ట్రెజర్ ఫర్ అవర్ ఇండియన్ కిచెన్స్. సో మనకి ఈ రసం బాయిల్ అవడం మొదలుపెట్టింది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఇంగ్రీడియంట్స్. గ్రీన్ చిల్లీస్ వేసాను. గ్రీన్ చిల్లీస్ ఆర్ వెరీ గుడ్ సోర్స్ టు బర్న్ ద ఫ్యాట్ ఇన్ అవర్ బాడీ. టఫ్ ఫ్యాట్ని ఇవి చాలా ఈజీగా బర్న్ చేస్తాయి. బీట్రూట్ ఉంది. బీట్రూట్ ఈజ్ గుడ్ బ్లడ్ ప్యూరిఫైయర్. మన బ్లడ్ ప్రెషర్ని కూడా చాలా కంట్రోల్లో ఉంచుతుంది. అండ్ డైజెస్టివ్ ఎయిడ్ ఆల్సో. ఫైబర్ వల్ల మనకి కాన్స్టిపేషన్ కానీ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇట్ హ్యాస్ యాక్చువల్లీ ఎ లాట్ ఆఫ్ కాంబినేషన్స్ ఫర్ డైజెషన్. సో ఈ రసం ఐ థింక్ ఈజ్ ద బెస్ట్. అండ్ టేస్ట్ వైజ్ కూడా నాకు బీట్రూట్ ఫ్లేవర్ చాలా నచ్చింది. సో అగైన్ నేను మళ్ళీ రామ్ సీత గారికి థ్యాంక్స్ చెప్తాను ఇంత మంచి రెసిపీ మాకు ఇచ్చినందుకు. సో రసం బాయిల్ అయింది. లీవ్ ఇట్ ఫర్ 5 minutes టు బాయిల్. వావ్, కరివేపాకు ఘుమఘుమలు కూడా వస్తున్నాయి బాయిల్ అవుతూ ఉంటే. కరివేపాకు ఇందులో వేసుకుని తాలింపులో కూడా కరివేపాకు, ఇంగువ, ఆవాలు, జీలకర్ర ఇంతవరకే వేస్తాము. సో దట్ ఆ ఫ్లేవర్స్ కూడా యాడ్ అవి. ఇంగు లేకుండా రసము, పులిహోర అనేది కొంచెం ఊహించుకోలేని డిషెస్ అనమాట. ఇంగువ మస్ట్ మనకి. చక్కగా తడకా వేసేసుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినండి. ఐఎమ్ సారీ మిమ్మల్ని హాంట్ చేస్తుంటే విత్ గీ, బట్ రసం అండ్ నెయ్యి కాంబినేషన్ ఇస్ అల్టిమేట్. ఇది నేను యాక్చువల్లీ మా బాబుకి చిన్నప్పుడు మా అక్క పెడుతుంటే టేస్ట్ చేశాను. అప్పటి వరకు నాకు రసంలో నెయ్యి వేసుకుంటారని పెద్దగా ఐడియా లేదు. వాడికి రసం అన్నంలో నెయ్యి వేసి కలిపి పెడితే మిగిలిపోయిన అన్నం మదర్సే కదా తింటాము చిన్నపిల్లకి పెట్టాక, అప్పుడు టేస్ట్ చేశాను. సో ఆల్మోస్ట్ 6 years నుంచి రసంలో నేను నెయ్యి వేసుకుంటాను. మా ఆయన ఇలా చూస్తూ ఉంటారు అనమాట, రసంలో కూడా నెయ్యి వదలవా నువ్వు అని. చాలా కొంచెం మేబీ డ్రాప్ ఆర్ 2, బట్ దట్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఫ్లేవర్ టు ద రసం అండ్ రైస్. సో వదిలేద్దాం. ఒక 5 minutes తర్వాత తడకా వేసేసుకుందాం. సో నేను రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు మన ట్రెడిషనల్ మన పేరెంట్స్ గ్రాండ్ మదర్స్ వేసిన స్టైల్లో తాలింపు వేద్దాం అనుకున్నాను. సో గరిట పెట్టి అందులో 1 tablespoon ఆయిల్ వేసి, సో ఆవాలు చిటపట్లాడంగానే జీలకర్ర, మన ఈ హింగ్ వేసేసి స్టవ్ కట్టేసి మీరు కరివేపాకు వేసుకోండి, ఎందుకంటే మరీ ఎక్కువ మాడిపోతాయి. ఇది ఇంగువ వేగడానికి. ఇంగువ పైకి వచ్చేసి వేగకపోతే ఆ పచ్చి వాసనతో కడుపులో తిప్పేస్తుంది. సో లెట్ హింగ్ గెట్ ఫ్రైడ్ నైస్లీ ఇన్ ద తడక. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఈ రసంలో ముంచితే చూసారా చొయ్యి మన సౌండ్ వస్తుంది అన్నమాట. వావ్, అసలు అద్భుతమైన అరోమా. Our beetroot rasam is ready. It is smelling awesome. అసలు అద్భుతమైన ఘుమఘుమలు వస్తున్నాయి మా కిచెన్లో. ఈ బ్యూటిఫుల్ కలర్లో బీట్రూట్ రంగులో మనకు వచ్చేసింది. దీన్ని హాయిగా ఆస్వాదించండి. మీరు అలాగే తాగినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎంచక్కా వేడివేడి అన్నంలో వేసుకొని సీజన్లో అంటే కోల్డ్ అండ్ కాఫ్ ఉండే, ఇంకా మనకి చలికాలం కంప్లీట్ అవ్వలేదు, శివరాత్రికి శివ అంటూ వెళ్ళిపోతుందంట, అప్పటి వరకు ఒక 2-3 సార్లు ట్రై చేయండి. బట్ ఇన్ ఎనీ సీజన్ ఈ డైజెషన్కి ఎయిడ్ చేసే ఇలాంటి రసం రెసిపీ డెఫినెట్లీ ట్రై చేయాలి అండ్ ఇంట్లో చేసుకొని తినాలి. సో ట్రై దిస్ రెసిపీ, కీప్ వాచింగ్, కీప్ షేరింగ్ ఆల్ దీస్ వండర్ఫుల్ రెసిపీస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ కీప్ వెయిటింగ్ ఫర్ మోర్ సచ్ రెసిపీస్. ఇంకొకటి, బికాస్ దిస్ హెస్ బీన్ షేర్డ్ బై వన్ ఆఫ్ అవర్ వ్యూవర్, మీరు కూడా ఏదైనా వ్యూవర్స్ నుంచి మాకు షేర్ చేయాలి మీ ఫ్యామిలీలో ట్రెడిషనల్గా తరతరాల నుంచి వస్తున్న రెసిపీస్ అంటే డెఫినెట్లీ మాకు మెసేజ్ చేయొచ్చు. మీరు కామెంట్ సెక్షన్లో పెడతా అంటే నేను హ్యాపీగా అక్కడ రెస్పాండ్ అవుతాను. సో యూ కెన్ గివ్ మీ ఆన్ అన్ ఈమెయిల్ ఆర్ ఎనీథింగ్ యాజ్ సచ్. We will definitely show all those traditional recipes to a lot of people who are watching us. So keep watching and stay healthy.